హాయ్ అండి, నేను దివ్య రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. నేను 9 ఇయర్స్ బ్యాక్ ఈ గ్యాలరీ స్టార్ట్ చేశాను. నా గ్యాలరీ పేరు ఆర్ట్స్ బ్రీజ్ ఆర్ట్ గ్యాలరీ ఫ్రమ్ కోకాపేట్. నౌ ఐ వాంట్ టు షో యూ మై కలెక్షన్. తోటా వైకుంఠం అని మన హైదరాబాద్ ఆర్టిస్ట్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఆర్టిస్ట్ అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది మాస్టర్స్ ఆఫ్ ఇండియా. ఇది 9x12 అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్ అండి. దిస్ ఈజ్ ది తోటా వైకుంఠం. లక్ష్మా గౌడ్ అండ్ రమేష్ వీళ్ళందరూ ఫ్యూ మాస్టర్స్ ఫ్రమ్ అవర్ ఇండియా అండ్ మెయిన్లీ ఫ్రమ్ హైదరాబాద్. ఇది విష్ణు లక్ష్మి పెయింటింగ్ ఆఫ్ రమేష్ గుర్జాల అండి. ఇది యాక్చువల్గా పెయింటింగ్ కాదు, ఇది ఒక బీడ్స్తో ఆయన న్యూగా ట్రై చేశారు లినిన్ క్లాత్ మీద. జపనీస్ బీడ్స్, ఈచ్ బీడ్ ఈ స్టిచ్డ్ బై మ్యాన్, బై లక్నో నుంచి తెచ్చి మేము ఈచ్ బీడ్ స్టిచ్ చేయించి వర్క్ చేయించాము. ఈ వర్క్కి మాకు ఆల్మోస్ట్ 3 months పట్టింది. అండర్ రమేష్ గుర్జాలాస్ గైడెన్స్ దిస్ వర్క్ ఈస్ డన్. జపనీస్ గ్లాస్ బీడ్స్, ఇవి కలర్ కూడా పోవు, ఏ వెదర్ కండిషన్కి కలర్ పోవు. అండ్ అది మళ్ళీ వుడెన్ ఫ్రేమ్ చేయించి వుడెన్ ఫ్రేమ్ మీద మళ్ళీ రమేష్ గారు వర్క్ చేశారు. ఇది 1x1 feet ఆఫ్ రమేష్ గుర్జాలా పెయింటింగ్. ఇందులో గణేష స్టోరీ లోపల లడ్లు అండ్ మన ఎలుకైన వాహనం, ఎవ్రీథింగ్ హీ హాస్ కవర్డ్ ఇన్ దిస్ పెయింటింగ్. ఈ చిన్న పెయింటింగ్లో అన్ని ఐటమ్స్ కవర్ చేయడమే రమేష్ గుర్జాలా స్పెషాలిటీ. అండ్ ఇది రమేష్ గుర్జాలా కృష్ణ చెట్టు కింద కూర్చోవడం, గోపికలు అండ్ ఆవులు. సో ఈ పెయింటింగ్ కృష్ణ లీలాస్ గురించి. అండ్ ఇది గణేష్ అండ్ హనుమాన్, వీళ్ళిద్దరిని ఇలా కంబైన్ చేసి ఒక పెయింటింగ్ చేద్దామనే థాట్ ఈ రమేష్ గారికి వచ్చింది. అండ్ లోపల హనుమాన్ స్టోరీ, గణేష స్టోరీ, శివుడు కూడా ఉన్నాడు. ఇది హనుమాన్ సంజీవని పర్వతం ఎత్తుకెళ్తున్న స్టోరీ ఉంది లోపల. ఇది పద్మశ్రీ లక్ష్మా గౌడ్ గారి బ్రాంజ్ స్కల్ప్చర్. ఆయన జనరల్గా మేల్ అండ్ ఫీమేల్ ఫేసెస్ని, లైక్ హీఈస్ వన్ ఆఫ్ ది మాస్టర్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ హీ రిసీవ్డ్ పద్మశ్రీ. హైదరాబాద్లో మన తెలుగులో టాప్ ఆర్టిస్ట్ అంటే ఈయననే, లక్ష్మా గౌడ్ గారు. ఇది వుడ్ రిలీఫ్ వర్క్ అంటారు. ఇది మేడ్ ఆఫ్ టీక్ వుడ్. ఇది 6 years బ్యాకే ఆయన కట్ చేసి సీజనింగ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 week పడుతుంది ఆయనకి ఒక్కొక్క వర్క్ చేయడానికి. ఇందులో 5 layers ఆఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది. హనుమాన్, ఇది 2 sides ఉంటుంది ఈ వర్క్. లైక్ టేబుల్ మీద పెట్టుకుంటే అందరికీ కనిపించేటట్టు, చుట్టూ కూర్చొనే వాళ్ళకి కనిపించే 2 sides ఉంటుంది అన్ని. ఇది హనుమాన్, గణేష, విష్ణు విత్ లోటస్, రాముడు విత్ బాణం, లోపల లక్ష్మణుడు, భరతుడు అందరూ ఉన్నారు. అండ్ ఇది సీతాదేవి విత్ అగైన్ రామ ఇన్సైడ్. అండ్ ఇది షో టాపర్ అండి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వర్క్ ఆఫ్ ది షో. ఈవెన్ ది కలర్ కాంబినేషన్స్, ఎవ్రీథింగ్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్లీ బ్లెండెడ్. సీతాదేవి ఇన్ ది yellow అండ్ రామ ఇన్ గ్రీన్ అండ్ బ్లూ. ఇది రాధాకృష్ణ పెయింటింగ్ అండి. పైన పూలు, లోపల కలంకారీ స్టైల్లో ఆయన కృష్ణుడి లీలలు, రాధా అండ్ దేవతలు, ఇలా అన్ని కాంబినేషన్స్లో చేసిన పెయింటింగ్. కృష్ణ విత్ ఫ్లూట్ అండ్ కింద రాధా ఇన్ పీచ్ కలర్. దిస్ ఈస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వర్క్. ఇది విష్ణు అండి. విష్ణు లోపల దశావతారు ఉంది, మత్స్యావతారు ఉంది, కృష్ణుడు ఉన్నాడు. విష్ణులోనే హీ డిడ్ ది ఫార్మ్స్ ఆఫ్ విష్ణు విత్ ఎలిఫెంట్స్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. కలంకారీ స్టైల్లో మోస్ట్ బ్యూటిఫుల్గా వర్క్ చేసేది అంటే రమేష్ గుర్జాలా గారే. అండ్ ఇది కూడా మళ్ళీ విష్ణు, ఇందులో మత్స్యావతారు ఉంది అండ్ దేవతలు మొక్కుతున్నట్టు. అండ్ సప్తఋషులు, వీళ్ళందరూ సప్తఋషులు. మత్స్యావతార్ సప్తఋషుల్ని కాపాడడానికే కదా వచ్చింది. సో ఇవన్నీ సప్తఋషులు వెనక. ఇది మన హైదరాబాద్ ఆర్టిస్ట్ డివిఎస్ కృష్ణ గారి స్కల్ప్చర్ అండి. ఇది ఫైబర్ గ్లాస్తో ప్రిపేర్ చేశారు. అండ్ ఇంత బ్రైట్ ఫినిషింగ్, ఇంత పాలిష్ ఇదంతా అంటే డివిఎస్ గారే ఇవ్వగలుగుతారు. ఇది హ్యూమన్ ఫేస్ అండ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ అవర్ థాట్స్, ఎవ్రీథింగ్ ఎలివేట్ చేయడానికి ఆయన ఈ స్కల్ప్చర్స్ చేశారు. అండ్ హీ హాజ్ బ్యూటిఫుల్ హెయిర్, బ్యూటిఫుల్గా ఫీచర్స్ అన్నీ డిజైన్ చేసి ఆయన చేత్తోనే మొత్తం చేసి ఆయన ఈ స్కల్ప్చర్స్ని డిజైన్ చేశారు. అండ్ ఐ లవ్ హిస్ వర్క్ సో మచ్.
స్కల్ప్చర్ నా ఫేవరెట్ స్కల్ప్చర్ అండి. నాకు ఒక కొడుకున్నాడు. సో నేను ఇది మదర్లా ఫీల్ అయిపోయి ఇది ఎమ్మటే ఈ స్కల్ప్చర్ కలెక్ట్ చేసుకున్నాను 2 years బ్యాక్. ఇది మన జ్ఞాన సింగపూర్ ఆర్టిస్ట్ అని, మన ఇండియనే కానీ సెటిల్డ్ ఇన్ సింగపూర్. ఆయన చేసిన స్కల్ప్చర్, ఆయన ఎక్కువ మదర్ అండ్ బేబీ గర్ల్, మదర్ అండ్ బేబీ బాయ్ స్కల్ప్చర్స్ ఎక్కువ చేస్తారు. అండ్ ఇందులో ఆయన ఏంటంటే ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మదర్, లైక్ ఐరన్ లేడీ అండ్ ది బాయ్. దీని నేమ్ ఐరన్ లేడీ అండ్ హర్ సన్. మదర్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, షీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. సో అది తెలపడానికి ఆయన ఈ స్కల్ప్చర్స్ చేశారు, లైక్ మదర్హుడ్ అండ్ హర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఉమెన్. ఇది మన డివిఎస్ గారి ఫేస్ స్కల్ప్చర్ అండి, ఫైబర్ గ్లాస్. ఇది కూడా ది పర్స్పెక్టివ్ ఆఫ్ హ్యూమన్ ఫామ్, హ్యూమన్ ఫీలింగ్స్, ఫీచర్స్ అని టూ సైడ్స్ ఆఫ్ ఎ ఉమెన్. హౌ వీ ఫీల్ బ్యాక్ ఇన్సైడ్, హౌ వీ ఫీల్ అవుట్ సైడ్ అనే ద పర్స్పెక్టివ్ మీద 2 sides చేశారు విత్ ది బ్యూటిఫుల్ జడలు. యా, దిస్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైబర్ గ్లాస్ అండి, విత్ ది బ్యూటిఫుల్ పాలిష్డ్ ఫినిషింగ్. ఇది రమేష్ గుర్జాల గారి అనంత పద్మనాభ స్వామి పెయింటింగ్. ఇందులో దశావతారాస్ ఉన్నాయండి, మత్స్యావతార్, కూర్మావతార్, నరసింహస్వామి, కృష్ణుడు, రాముడు, కల్కి అండ్ ఆల్ ది 10 అవతారాస్ ఉన్నాయండి. అండ్ శేషనాగ్లో ఏమో మన సప్త ఋషులు వేశారు రమేష్ గారు. అండ్ విష్ణు అండ్ ఇది శ్రీకాళహస్తి శివలింగం అండి, సాలెపురుగు, పాము ఇవన్నీ ఉంటాయి శ్రీకాళహస్తి శివలింగం. బికాస్ ఈజ్ బేస్డ్ ఆఫ్ శ్రీకాళహస్తి, ఇలా ఊరికే అలా శ్రీకాళహస్తి శివలింగం వేశారు, విష్ణు శివలింగాన్ని పూజ చేస్తున్నట్టు. ఇది అనంత పద్మనాభ స్వామి స్లీప్ ఆన్ శేషనయనం మీద పడుకున్న అనంత పద్మనాభ స్వామి పెయింటింగ్ అండి. ఇది ఆల్మోస్ట్ 3.5 feet by 6 feet. ఈ పెయింటింగ్ స్కల్ప్చర్స్ అన్నీ నా పర్సనల్ కలెక్షన్ అండి. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్తో అందరు ఆర్టిస్ట్ దగ్గర నుంచి కలెక్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ట్స్ బ్రీజ్, నేను ఆర్ట్స్ బ్రీజ్ ఇన్స్టాలో అవైలబుల్ ఉంటాను. యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ మై కలెక్షన్, యూ కెన్ tag me or you can ping me in my Instagram and Facebook. Thank you.